వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు మహా అభివృద్ధి అవుతుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో దేవుడు ఆకాశం నుండి కొనలారా చూస్తూ ఉన్నాడు అనమాట అండి. ఒక మనిషిని దేవుడు ఎలా అభివృద్ధి చేస్తాడనేది ఎవరికే తెలియదు అనమాట అండి. మనం పేదవారిని చూసి దూషిస్తూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటాం, హేళన చేస్తూ ఉంటాం, చిన్నచూపు చూస్తూ ఉంటాం. మన ఇష్టాచారంగా వాళ్ళ గురించి మనము మాట్లాడుతూ ఉంటాం అనమాట అండి. మనం ఎవరి గురించి అయితే మాట్లాడామో, మనం ఎవరినైతే హేళన చేస్తామో వాళ్ళని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు వాళ్ళు హ్యాపీగా చక్కగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనము తలంచుకుని వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట అండి. ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఇష్టానుసారంగా మాట్లాడాం కాబట్టి. దేవుడిచ్చిన మహావచనం అనుకుంటే అదే ఎవరి జోలికి మనం వెళ్లకుండా ఉన్నామనుకోండి, ఎవరి ఊసుకి మనం వెళ్లకుండా ఉన్నామనుకోండి, ఎవరి జోలికి మనం వెళ్లకుండా ఉన్నామనుకోండి, మన తలదించుకుని వెళ్ళే పరిస్థితి రాదనమాట అండి. ఒక మనిషి జీవితంలో దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేస్తాడో ఎవరికీ తెలియదు అనమాట అండి. కాబట్టి మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, కానీ సాధ్యమైతే ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి, లేకపోతే ఎదుటివారు బాగుండాలని కోరుకోవాలి. దేవుడిచ్చిన మహావచనం కొరకుని బట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించారనమాట అండి. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ తలదించుకుని వెళ్ళే పరిస్థితి రాదనమాట అండి. మన పని మనం చేసుకోవాలి, చక్కగా సాధ్యమైతే ఇతరులకు సహాయం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే మన స్థితి కొద్దిగా ఉందనుకోండి, బాధపడకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఏదో ఒక దినాన మనల్ని మహా అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఆకాశం కొనలారా చూస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా, అవమానపరచకుండా, హేళన చేయకుండా చక్కగా మన పరిమాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామనుకోండి, చక్కగా మనం దీవించబడతాం, చక్కగా మనతో పాటు మన ఫ్యామిలీ కూడా దీవించబడుతూ ఉంటుంది అనమాట అండి. ఎవరినైతే ఏలెత్తి చూపించామో వాళ్ళు అభివృద్ధి అయినప్పుడు వాళ్ళని చూసి మనము తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట అండి. ఒక వ్యక్తిని మనం ఒక వేలుతో చూపిస్తే ఇంకా 4 ఏళ్ళు ఉంటాయండి. ఆ 4 ఏళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయన్నమాట అండి. మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివారు కంటిలో నలిసి వెతకొద్దని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు కనుక మనందరూ కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఎవరి జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ అందరినీ గౌరవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరితో మంచిగా మాట్లాడే సహజ లక్షణాన్ని కలిగి ఉందామా? దేవుని మాట వింటారా? ఎవరైతే దేవుని మాట విని చక్కగా అందరి కోసం ప్రార్థన చేస్తానని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలన్నీ స్తుతిస్తోంది ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను తండ్రి, తర్వాత ప్రభా మహా అభివృద్ధి చేస్తానని చదివించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దండిస్తుంది ప్రభావ. దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు తండ్రి ఎవరి జోలికి వెళ్ళకుండా తండ్రి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ తండ్రిస్తున్న ప్రభావ, వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు దయచేయండి తండ్రి, విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దండిస్తాను ప్రభా. నేను భయభక్తులు కలిగి జీవించిన తండ్రి ఎవరి జోలికి వెళ్ళకుండా తండ్రిస్తాను ప్రభా, ఎవరి పని వాళ్ళు చేసుకునే యోగ్యతను దయచేయండి. అలాగే తండ్రి ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దండిస్తున్నారు, సంతానం బిడ్డలు దండిస్తున్నారు, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని తండ్రి, చేతులు చేసుకుంటున్నారు తండ్రి ప్రభా, వాహనాలు నడుపుచున్న వారిని దండిస్తున్నారు. ఇలా 1 by 1 తండ్రి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేసి తండ్రి అందరినీ ప్రభావ ఉన్నతమైన స్థితిలో ఉంచి తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావ ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయని ప్రతి ఒక్కరు ప్రభా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రభా ఎదుటి వారి జోలికి వెళ్లకుండా తండ్రి ఉండే మంచి మనసు ప్రతి ఒక్కరికైనా దయచేయమని మా ప్రార్థన ఆలకించి మా చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అందరూ కూడా దీవించి ఆశీర్వదించి అందరికి మంచి ఆరోగ్యం దయచేయని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడు ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉచితమైన కృపను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలం గనక ఎవరి జోలికి వెళ్లకుండా చక్క దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దేవుని యొక్క వాక్యం వినండి. విన్న వాక్యం మన హృదయం అనే పలక మీద రాసుకోండి. రాసుకున్న వాక్యాన్ని పదే పదే నెవరు వేసుకోండి. అప్పుడు దేవుడు ప్రార్థన ఎలా చేయాలో, ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, చక్కగా దేవుని మార్గంలో ఎలా నడుచుకోవాలో దేవుడు నేర్పిస్తూ ఉంటాడు అనమాట. అంటే వింటారా దేవుని మాట? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిస్తూ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటూ హాయిగా జీవిద్దామా? చేస్తారా? అందరి కోసం ప్రార్థన. వింటారా దేవుని మాట? ఏమంటారు?